మంత్రివర్గ విస్తరణపై మాజీ మంత్రి జానారెడ్డి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. నల్గొండలో ఇప్పటికే 2 రెడ్లకు మంత్రి పదవులు ఉండగా మరో రెడ్డి కేబినెట్ లో బెర్త్ కోసం చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేలా ఏఐసీసీకి లెటర్ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి కేటాయించాలంటూ ఢిల్లీ పెద్దలకు లేఖ రాశారు. జానారెడ్డి ఎంట్రీతో నల్గొండ జిల్లాలో మంత్రి పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు షాక్ ఇచ్చినట్లయింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా పార్టీకి లాభమేనని లేఖలో జానారెడ్డి పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి రోజుకొక ట్విస్ట్ మీద ట్విస్టులు బయటకు పడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి రాసిన లేఖ సంచలనంగా మారుతా ఉంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఖచ్చితంగా ఈ యొక్క జిల్లాలకు సంబంధించిన ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటే రాజకీయంగా పార్టీకి బాగుంటుంది, పార్టీ బలోపేతానికి ఒక అవసరంగా ఉంటుందని చెప్పేసి జానారెడ్డి లేఖ రాయడం కాంగ్రెస్ లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పేసి ఆ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ చాలా కీలకంగా ఉంది. దాదాపు 40% పాపులేషన్ తెలంగాణలో ఉన్నటువంటి అంతా కూడా హైదరాబాద్ లో ఉంది. సో హైదరాబాద్ లో మనం రాజకీయంగా పట్టు బిగించాలంటే మంత్రి ఒక అతను ఉంటే బాగుంటది, మంత్రివర్గంలో చోటు కల్పిస్తే బాగుంటది ఆ 2 జిల్లాలకు సంబంధించి అని చెప్పేసి జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశాడు. ఈ లేఖ పైన రకరకాల చర్చలు, ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మంత్రివర్గ విషయానికి సంబంధించి చాలా మంది ఆశ పెట్టుకున్నారు. అందులో ముఖ్యంగా మనకి వినపడుతున్న పేరు రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. అయినా కూడా గతంలో పార్టీ చేరే సమయంలో రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని చెప్పేసి గత కొద్ది రోజులుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చినప్పుడు ఇప్పుడు అలా ప్రచారం జోరుగా సాగుతా ఉంది. రాజగోపాల్ రెడ్డికి దాదాపుగా మంత్రి పదవి ఖరారైందని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఉన్నట్టుండి జానారెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ ఆ లేఖ రాయడం కొంత పార్టీలో కొంత సంచలనంగా మారింది. సొంత ఆ జిల్లాకు సంబంధించి జానారెడ్డి, ఆ జిల్లాకు సంబంధించి 2 ముఖ్య కీలక నేతలు మంత్రి పదవికి సంబంధించి ఆశలు పెట్టుకున్నారు. ఒక రాజగోపాల్ రెడ్డి కాకుండా రాజగోపాల్ రెడ్డి ఒకరైతే మరొకరు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి మంత్రిగా ఉన్నారు. అతని భార్య కూడా పద్మావతి సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు. ఆమె కూడా మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇటు కోమటిరెడ్డి ఫ్యామిలీ, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి 2 మంత్రులు, ఒకరు తమ సోదరుని, మరొకరేమో తమ భార్యను మంత్రివర్గంలో తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదంతా కూడా రాష్ట్ర కాంగ్రెస్ లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే నల్గొండకు సంబంధించి ఇప్పటికే 2 మంత్రి పదవులో ఉన్నారు. ఆ 2 కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. అది పోను మరి తమ వర్గానికి సంబంధించి ఒకే ఫ్యామిలీకి సంబంధించి మరొక 2 కూడా మంత్రివర్గంలో తీసుకోవాలని చెప్పేసి కొంత అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావడం పట్ల కొంత పార్టీలో దుమారం రేగుతా ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం ఉంటుందా అనే దానికి కొంత అనుమానం, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు అధిష్టానానికి లేఖ రాయడం అంటే కొంత పార్టీలో కూడా ఆలోచించాల్సిన అంశంగా మారింది. దీని వెనుక ఏదుంది అంటే ఇప్పటికో ఈ లేఖతో, జానారెడ్డి లేఖతో ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొకరికి మంత్రివర్గంలో స్థానం లేనట్టేనా జోరుగా చర్చ సాగుతా ఉంది. ఎందుకంటే జానారెడ్డి కూడా తన కొడుకు మంత్రి పదవి ఇప్పించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుందని వార్తలు వస్తున్నాయి. నిజమేనా? అంటే ప్రస్తుతం సంబంధించి జానారెడ్డికి కుమారుడు తొలిసారి ఎన్నికయ్యారు. అయినప్పటికీ ఆ జానారెడ్డి కుమారుడికి సంబంధించి ఆ ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ పార్టీకి ఇప్పుడున్న సందర్భంలో జానారెడ్డి కుమారుడు కూడా మంత్రివర్గంలో ఆశిస్తే మరో రకంగా పోతుంది. సో మొత్తంగా నల్గొండ జిల్లాకు సంబంధించి పాలిటిక్స్ తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతాయి. అల్టిమేట్ గా దాని ప్రభావం రాష్ట్ర కాంగ్రెస్ మీద పడుతోందని చెప్పేసి జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులకు అవగాహన ఉంది. కాబట్టి ఇదంతా కాకుండా మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే ప్రాతినిధ్యం లేనటువంటి ఏ జిల్లాలు ఉన్నాయో వారికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది. పార్టీ బలోపేతం దృష్ట్యా పార్టీ కొంత మరింత జనాలకు కావచ్చు, అదేవిధంగా పార్టీని బలోపేతం చేయాలనుకున్న క్రమంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి తెగ చర్చలు జరుగుతా ఉన్నాయి. డిమాండ్ వినబడతా ఉంది. ఇప్పటికే ఆ ఇబ్రహీంపట్నంకి సంబంధించి శాసనసభ్యుడు కూడా మల్రెడ్డి రంగారెడ్డి కూడా మొన్న ఒక రకంగా జీ తెలుగు న్యూస్ డిబేట్ డిఎన్ఏ భరత్ గారు చేస్తున్నటువంటి డిబేట్ లో కూడా ఏకంగా తాను ఒకవేళ రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించి మంత్రివర్గంలో
లేకపోతే తాము రాజీనామా చేయడానికైనా సిద్ధము. ఒకవేళ నా రెడ్డి సామాజిక వర్గమే కూడా అనేది ఒకవేళ ఇబ్బందికరం అయితే నేను అక్కడ నుంచి వేరే ఒకరిని పోటీ చేసి గెలిపించుకుంటాం, అతనికైనా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పేసి ఇప్పటికే పెద్ద సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఒక రకంగా అల్టిమేటం కూడా జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జానారెడ్డి కూడా అదే తరహా లేఖ రాయడం మాత్రం కొంత పార్టీలో తీవ్ర చైతన్యాంశం అవుతుంది. ఈ మంత్రివర్గ చుట్టూతానే కొంత ఈ యొక్క పార్టీలో తీవ్ర చర్చ జరుగుతా ఉంది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎవరిని మంత్రివర్గంలో తీసుకుంటారో, ఒకవేళ మల్రెడ్డి రంగారెడ్డి తీసుకుంటారా, లేకుంటే ఇదే ఆప్షన్ గా ఖచ్చితంగా ఈ దఫా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి విజయశాంతి పేరు కూడా మంత్రివర్గంలో చోటు తీసుకునే అవకాశం లేకపోలేదని కూడా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇటీవలనే ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎమ్మెల్సీ అయిన తర్వాత కేవలం విజయశాంతికి ఎమ్మెల్సీగానే కాకుండా మంచి ఉన్నత పదవి ఇస్తారు. మంత్రి పదవి లాంటిది ఇస్తే భవిష్యత్తులో అది పార్టీకి బలోపేతం దృష్ట్యా కొంత ఈ మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అధిష్టానం కూడా ఆలోచించినట్టుగా తెలుస్తోంది. సో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒకవేళ మల్రెడ్డి రంగారెడ్డి రెడ్డి సామాజిక వర్గం అడ్డంకి అయితే ఆ పక్షంలో విజయశాంతి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అంతా కూడా పార్టీలో చర్చ జరుగుతున్న క్రమంలో జానారెడ్డి తెలిసే లేఖ రాశాడా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎప్పటిలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అంటే నిన్నటికి మొన్న 2-3 రోజులుగా కూడా మంత్రివర్గ విస్తరణ 3వ తేదీ, 4వ తేదీ, 5వ రోజు ఈ 2-3 రోజుల్లోనే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి కూడా గవర్నర్ దగ్గరకు వెళ్లి ఈ విషయంపై మాట్లాడినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. సో దాదాపు ఈ 2-3 రోజులకు సంబంధించి ఈ వారం రోజుల్లో ఈ వారం చివరి కల్లా ఖచ్చితంగా మంత్రివర్గం విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి కూడా అదే రకమైన సంకేతాలు అందాయి. ఈ నేపథ్యంలో జానారెడ్డి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఈ లేఖ నేపథ్యంలోనే ఎవరికైతే ఏ జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాల ప్రాతినిధ్యం కల్పించాలని ఒక డిమాండ్ తెరపైకి వస్తుంది. అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ మంది ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి దీని దృశ్యం మరి ఇతర వర్గాలకు ఆ మంత్రివర్గంలో చోటు కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అధిష్టానం కొంతమంది ఇప్పటికే రాయబారం పంపుతున్నారు. ఆయా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అధిష్టానాన్ని కావచ్చు, చాలా మంది ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కూడా వినతి పత్రాలు ఇస్తున్నారు. ఆ రకంగా ప్రెస్ మీట్లు పెట్టి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఎస్టీలు కావచ్చు, ఎస్సీ కావచ్చు, అదే విధంగా బీసీలకు సంబంధించి ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఒక సామాజిక వర్గానికి ఉన్నారు, ఒక జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు. మరొకరికి అవకాశం కల్పిస్తారా అనేది కొంత సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జానారెడ్డి లేఖ మరింత దానికి బలం చేకూర్చేలా కనపడతా ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జానారెడ్డి లేఖ రాయడము ఇతర సామాజిక వర్గాలు, ఇతర వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి 3వ మంత్రి పదవి సందేహమే, అనుమానాస్పదమే. ఇక దాదాపుగా ఆ యొక్క నల్గొండ జిల్లాకు సంబంధించి మరో మంత్రి పదవి లేనట్టే అని చెప్పేసి పార్టీలో చర్చ జరుగుతోంది. సో ఒకవేళ ఇదే జరిగితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతారు, లేకుంటే భవిష్యత్తులో ఇంకేదైనా అవకాశం కల్పిస్తారా, భవిష్యత్తులో ఒకవేళ మంత్రివర్గం లేదా మార్పులు చేర్పులు చేపడితే అప్పుడు అవకాశం కల్పిస్తారా అని చెప్పేసి అధిష్టానం ఏమైనా మెసేజ్ పంపుతుందా, మాట్లాడుతుందా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అంశం ఉంది. అయితే ఇటీవల కాలంలో వరుసగా వారం రోజుల నుంచి మొత్తంగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ సంబంధించి మంత్రివర్గ విస్తరణ చుట్టే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది, సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది మాత్రం ఒక 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడతా ఉంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.